హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము నవమ స్కందము 14వ అధ్యాయము 39వ శ్లోకం నుంచి మనము మన యొక్క డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. సో ఈ యొక్క అధ్యాయం పేరు పురూరవుడు ఊర్వశిచే మోహితుడగుట అనేటువంటి యొక్క అధ్యాయము. సో నిన్న మనం చూసాము ఏ విధంగా పురూరవుడి యొక్క జన్మ అయింది, ఆయన ఏ విధంగా చంద్రవంశానికి సంబంధించినటువంటి వాడు. సో చంద్రుడికి అదేవిధంగా తార వాళ్ళిద్దరికి పుట్టినటువంటి వ్యక్తి బుధుడికి ఇలకి పుట్టినటువంటి వ్యక్తి ఈయన పురూరవుడు. సో పురూరవుడి యొక్క అందచందాల గురించి ఇంద్ర సభలో విన్నటువంటి ఊర్వశి ఆయన వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. సో శాపవశాత్తు ఆవిడ భూలోకానికి రావడం జరుగుతుంది. వచ్చి పురూరవుని వివాహం చేసుకుంటుంది. సో 3 కండిషన్స్ పెడుతుంది ఆవిడ. 2 మేకల్ని చక్కగా చూసుకోవాలని చెప్తుంది. ఆవిడ మళ్ళీ నెయ్యితో చేసినటువంటి ఆహార పదార్థాలని మాత్రమే నేను భుజిస్తాను అని చెప్తుంది.
మూడవది ఏం చెప్తుంది ఆవిడ, ఎప్పుడు కూడా మీరు ఆ ఆ యొక్క రతి సమయంలో తప్పితే కనుక మిగతా సమయంలో నాకు నగ్నంగా కనిపించకూడదు అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఈ యొక్క వావుని ఆయన బ్రేక్ చేయడానికి ఇంద్రుడు గంధర్వులను పంపిస్తే కనుక వాళ్ళు ఆ యొక్క మేకలను ఎత్తుకుని వెళ్ళిపోతే కనుక అదంతా లైట్ చేసేస్తే కనుక పురూరవుడు నగ్నంగా కనబడితే ఊర్వశి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. సో పురూరవుడు మొత్తము పూర్తిగా పిచ్చివాడై మొత్తం అంతా కూడా తిరుగుతూ ఉంటే కనుక కురుక్షేత్రం దగ్గర సరస్వతి నదీ తీరంలో మళ్ళీ ఆవిడ కనబడుతుంది. కనబడితే ఆవిడతోటి మాట్లాడతారు. సో ఉండు నా దగ్గర అని చెప్పి మాట్లాడితే కనుక అప్పుడు మళ్ళీ ఈ ఊర్వశి స్త్రీల యొక్క స్వభావం ఎలా ఉంటుంది, కావాలని చెప్పి ఆవిడ కొంచెం ఎక్కువ చేసే స్త్రీలు సరిగ్గా ఉండరు అని చెప్పేసి స్వభావం సరిగ్గా ఉండదు అని చెప్పి ఆవిడ చెప్తుంది అనమాట. సో దాని గురించి మనము ఆ చదువుకుంటున్నాము. ఆ తర్వాత స్త్రీల స్వభావం గురించి చెప్పిన తర్వాత ఏం చేస్తుంది ఆవిడ, ఇంతలాగా పిచ్చివాడు అయిపోతున్నాడు అని చెప్పేసి ఒక కన్సెషన్ ఇస్తుంది ఆవిడ. ఆ కన్సెషన్ ఏంటి అని చెప్పేసి మనము చూద్దాం. సంవత్సరాంతే హి భవానేకరాత్రం మయేశ్వరః రంసత్యాపత్యాని చ తే భవిష్యంతాపరాణి భో. అంతర్వత్నీముపాలక్ష్య దేవీం సా ప్రయయౌ పురీం పునస్తత్రాగతో భాందే ఊర్వశీం వీరమాతరం. ప్రభావతి మాతాజీ 2 శ్లోకాలు చదవండి, అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. రాజా, ప్రతి సంవత్సరాంతమున కేవలము ఒక రాత్రి నీవు భర్తగా నాతో గడపగలవు. ఆ ప్రకారము నీవు ఒక్కొక్కరుగా ఇద్దరు సంతానం కలుగగలదు. 40 శ్లోకం. ఊర్వశి గర్భవతి అని ఎరిగిన వాడే హరే కృష్ణ కింద భాష్యం ఉంది భాష్యం మాతాజీ. భాష్యం భాష్యం ఉందండి. భాష్యం. స్త్రీ స్వభావం గురించి ఊర్వశి విపరీతంగా వివరించినప్పటికీ పురూరవుడు ఆమె పట్ల అమితానురక్తుడై ఉండెను. అందువల్ల ఆమె అతనికి కొంత మినహాయింపునిచ్చి ప్రతి సంవత్సరాంతమున ఒక రేయి భార్యగా నగుటకు అంగీకరించెను. 40. ఊర్వశి గర్భవతి అని ఎరిగిన వాడే పురూరవుడు పురమునకు మరలిపోయెను. సంవత్సరాంతమున కురుక్షేత్రం నందు తిరిగి అతడు ఊర్వశి సాంగత్యమును పడిచెను. అప్పుడు ఆమె వీరమాత అయి ఉండెను. హరే కృష్ణ. ఉపలభ్యాముదాయుక్తః సమువాసాతయా నిశాం అతైనాముర్వశీ ప్రాహ కృపణం విరహాతురం గంధర్వానుపదావే మాం స్తుభ్యం దాస్యంతి మామితి తస్య సంస్తువతాస్తుష్టా అగ్నిస్థాళిం దదూర్నృపా ఊర్వశీం మన్యమానస్తం సోబుధ్యతాచరన్ వనే. లక్ష్మీజీ మాతాజీ 41, 42 అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. సంవత్సరాంతమున ఊర్వశిని తిరిగి పొందినంతటా పురూరవుడు మిగుల ప్రసన్నుడై ఒకరే ఆమెతో సాంగత్య సుఖమును అనుభవించాను. కాని ఆమె వియోగ తలంపుచే కిన్నుడు కాగా ఆమె రాజుతో ఇట్లు పలికాను. రాజా గంధర్వులను 44 రాజా గంధర్వులను ఆశ్రయింపుము, వారు నన్ను తిరిగి నీకు వసగగలరు అని ఊర్వశి పలికెను. దాని ప్రకారము రాజు గంధర్వులను స్తుతించగా వారు ప్రసన్నులై అచ్చము ఊర్వశినే పోలినట్టి అగ్నిస్థాళి అను సుందరిని అతనికి వసగిరి. అగ్నిస్థాళిని ఊర్వశి అని తలచిన వాడై పురూరవుడు ఆమెతో కలిసి వనమునందు విహరించినను పిదప ఆమె ఊర్వశి కాదని తెలుసుకొనెను. భాష్యము. పురూరవుడు అత్యంత కాముకుడని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు వ్యాఖ్యానించిరి. అగ్నిస్థాళిని బడిసినంతనే అతడు ఆమెను అనుభవింపగోరెను. కాని సంభోగ సమయమున అతడు ఆమె అగ్నిస్థాళియే గాని ఊర్వశి కాదని ఎరుగగలిగాను. ఒకానొక స్త్రీ ఎడ అనురక్తుడైన పురుషుడు సంభోగ సమయమున ఆమె ఎట్లు వ్యవహరించుననే విషయమును ఎరిగి ఉండునని ఇది సూచించుచున్నది. ఈ విధముగా పురూరవుడు సంభోగ సమయమున అగ్నిస్థాళి ఊర్వశి కాదని తెలుసుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. స్థాళీమ్యస్య వనే గత్వా గృహనాధ్యాయతో నిశి త్రేతాయాం సంప్రవృత్తాయాం మనసి త్రయ్యవర్తత. శాంత్ కుమార్ లక్ష్మీ శ్రీనివాసులు మాత చదవండి. హరే కృష్ణ హరే ప్రభు. కృష్ణ ప్రభుజీ. తర్వాత మీరు చౌదరి గారి మాతాజీ, శాంత్ కుమారి మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. పిమ్మట పురూరవుడు అగ్నిస్థాళిని వనమునందే విడిచి అగ్నిస్థాళిని వనమునందే విడిచి గృహమునకు తిరిగి వచ్చి రాత్రి అంతయు ఊర్వశిని ధ్యానించను. ఆ ధ్యానములోనే త్రేతాయుగము ఆరంభమయ్యను. అందువలన కామ్య కర్మ పూర్వకమగు యజ్ఞ విధానముతో పాటు వేదత్రయము అతని హృదయమునందు ఆవిర్భవించను. భాష్యం. త్రేతాయాం యజతో మఖై అని చెప్పబడినది. అనగా త్రేతాయుగంలో మనుజుడు యజ్ఞం ఆచరించినచో యజ్ఞఫలమును బడయగలడు. ముఖ్యముగా విష్ణువు యజ్ఞమును ఆచరించుటచే అతడు విష్ణు పాదపద్మముల పైనను పొందగలడు. విష్ణు పాదపద్మములనైనను పొందగలడు. నిస్సందేహముగా యజ్ఞము విష్ణు ప్రీత్యర్థమే ఉద్దేశింపబడినది. పురూరవుడు ఊర్వశిని ధ్యానించినప్పుడు త్రేతాయుగము ఆరంభమయ్యను. అందువలన వైదిక యజ్ఞములు అతని హృదయమున ప్రకటమయ్యను. కానీ పురూరవుడు లౌకికుడు, విశేషముగా ఇంద్రియ భోగమునందు అనురక్తుడు. ఇంద్రియ భోగార్థమై ఉన్న యజ్ఞములు కర్మకాండీయ యజ్ఞములు అనబడును. అందువలన తన కామవాంఛను ఈడేర్చుకున్నటకు అతడు అట్టి కర్మకాండీయ యజ్ఞమును నిర్వహించుటకు నిశ్చయించుకునేను. అనగా అట్టి యజ్ఞములు కాముకుల కొరకు ఉద్దేశింపబడినవి. కానీ వాస్తవునకు యజ్ఞమును దేవదేవుని ప్రీత్యర్థము వనరింపవలెను. కలియుగమునందు భగవంతుని ప్రసన్నుని చేయుటకు సంకీర్తన యజ్ఞము ఉపదేశింపబడినది. యజ్ఞై సంకీర్తన ప్రాప్త్యై యజంతి హి సుమేధసః. కేవలము సుమేధసులే తమ కోరికలు భౌతికములు ఆధ్యాత్మికలు తీరుటకు సంకీర్తన యజ్ఞమును చేపట్టుదురు. కాగా ఇంద్రియ భోగ పరాయణులకు కాముకులు కర్మకాండీయ యజ్ఞములను నిర్వహింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో పురూరవుడు పూర్తిగా ఆ యొక్క ఊర్వశి యొక్క ఆలోచనల్లోనే ఉండిపోయాడు అనమాట. అంతలాగా ఊర్వశి అంటే కనుక బాగా అట్రాక్షన్ ఎక్కువైపోయింది అనమాట. బాగా ఊర్వశి ముందు ఆ స్త్రీలు అలా ఉండరు, బాగా ఉండరు, వాళ్ళు ఎవరినైనా చంపేస్తారు, వాళ్ళు అలా ఉండదని చెప్పి ఎంత నెగిటివ్ గా చెప్పినా సరే పురూరవుడికి ఊర్వశి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆశ, కోరిక అనేటువంటిది పోలేదన్నమాట. పోకపోతే కనుక ఏమవుతుంది, ఇంకా ఎంత చెప్పినా సరే ఈయన వినట్లేదు, నన్ను వదిలిపెట్టేలాగా లేడు అని చెప్పి ఏం చెప్పింది ఊర్వశి ఆవిడే, ఒక్క రోజు మాత్రమే, ఒక ఏడాదికి నేను నీతోటి భారీగా ఉండడానికి ఒప్పుకుంటాను అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ కురుక్షేత్రంలో వచ్చే ఏడాది మళ్ళీ ఊర్వశితోటి ఆయన కలుస్తారనమాట. సో కలిసిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఇంకా వదిలిపెట్టలేకపోతాడు అనమాట. ఇంకా ఊర్వశిని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఊర్వశిని ధ్యానిస్తూ ఉంటాడు. అప్పుడు ఊరస్ ఏం చెప్తుంది, గంధర్వులకి ప్రార్థన చేస్తే కనుక వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు అని చెప్తే కనుక గంధర్వులకి ఆయన ప్రార్థిస్తే కనుక గంధర్వులు సంతోషపడి ఏం చేస్తారు, ఆయనకి అగ్నిస్థలి అనేటువంటి వేరొక స్త్రీని ఇస్తారనమాట. ఆవిడ ఊర్వశిలాగే ఉంటుంది అనమాట. సో ముందుగా ఏమనుకుంటాడు ఆయన, ఊర్వశిని నాకు ఇచ్చేసారేమో అని అనుకున్నాడు ఆయన. కానీ ఆ తర్వాత ఆవిడ దగ్గరగా చూస్తే కనుక ఆవిడ అగ్నిస్థలి ఊర్వశి కాదు అని చెప్పి తెలుస్తుంది. అందుకని చెప్పి ఆవిడని వదిలిపెట్టి వచ్చేస్తాడు అనమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటే కనుక ఏమవుతుంది, ఊరస్ గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక ఈ యొక్క యుగం మారిపోయింది అనమాట. సో అప్పటిదాకా సత్యయుగం ఉంది, ఆ తర్వాత ఆ యుగం కాస్త ఏమైపోయింది, త్రేతాయుగం అయిపోయింది. సత్యయుగంలో చెప్పుకుంటాం కదా మనం, సత్యయుగంలో ఏంటి మనకి యొక్క ధ్యానం చేస్తాము. సో త్రేతాయుగంలో యజ్ఞము, ఆ తర్వాత ద్వాపర యుగంలో దేవతారాధన, సో కలియుగంలో మనకి సంకీర్తన యజ్ఞం అన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆ యుగం మారిపోయిందో వెంటనే ఆ యొక్క యజ్ఞాల గురించినటువంటి జ్ఞానం అంతా కూడా పురూరవుడికి ఆయన యొక్క మనసులో ప్రకటితమైంది అనమాట. కానీ ఏంటంటే యజ్ఞాలన్నీ కూడా విష్ణు యొక్క సంతృప్తి కోసమే చేయాలని ఉన్నప్పటికీ, నిర్దేశించినప్పటికీ ఆయన పూర్తిగా కామపూర్ణంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇంద్రియ తృప్తి కోసం ఆ యజ్ఞాలను వాడాలి అని చెప్పి ప్రయత్నించాడు. ఆయన ఏ విధంగా చేశాడు అనేది చూద్దాం. స్థాళీస్థానం గతోస్వత్థం సమీగర్భం విలక్ష్య సహ తేన ద్వే అరణీకృత్వా ఊర్వశీ లోకకామ్యయా ఊర్వశీం మంత్రతో ధ్యాయ నధారణీముత్తరాం ఆత్మానాముభయోర్మధ్యే యత్తత్ ప్రాజననం ప్రభు. శాంతకుమారి మాతజీ మీరు అనువాదం చదవండి, భాష్యం జయలక్ష్మి మాత చదవండి.
మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. కర్మకాండీయమగు యజ్ఞవిధి హృదయంలో ప్రకటమైనంతట ఊరవుడు తాను అగ్నిసారిని విడిచిపెట్టిన చోటకి వెడలను. అచ్చట ఒక శమీ వృక్షము నుండి అశ్వత్థ వృక్షము పెరిగి ఉండుటను గాంచి దాని నుండి అతడు ఒక కాష్టమును తీసుకుని 2 అరణులను తయారు చేసిన. ఊర్వశి యొక్క లోకమును చేరుకోరిన వాడై అతడు మంత్రజపము చేయుచు క్రింద భాగమునున్న అరణిని ఊర్వశిగను పైనున్న అరణిని తన్నుగను మధ్యనున్న దాన్ని తన పుత్రిగను ధ్యానించి అగ్నిని మదింపసాగాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల ప్రపాదుల వారి భాష్యం. శ్రీల ప్రపాదులు జై. యజ్ఞ నిర్వహణకు అవసరమైన యజ్ఞాన్ని అగ్గిపెట్టెతో గాని ఇతర సాధనముతో గాని రగిలింపరు. అట్టి అగ్నిని కేవలం అరణులచే మదింపబడును. ఆ 2 అరుణులకు 3వ దానితో కలిగిన ఓరిపిడి వలన అగ్ని పుట్టును. అట్టి అగ్ని యజ్ఞ నిర్వహణకు అవసరం. యజ్ఞము సఫలమైనప్పుడు అది యజ్ఞకర్త అభీష్టమును తీర్చును. ఈ విధముగా పురూరుడు తన కామవాంఛను తీర్చుకొనుటకు యజ్ఞ విధానమును యొక్క సహాయమును కొనెను. అతడు క్రిందనున్న అరణిని ఊర్వశిగాను పైనున్న అరణిని తన్నుగాను మధ్యనున్న దానిని పుత్రునిగాను తలచెను. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు శమీ గర్భాధిజ్ఞం మంత అను వైదిక మంత్రమును ఉదహరించిరి. పూర్వాశ్యాం ఉరసి పురూరవః అనునది అటువంటిది ఒక మంత్రము. పురూరవుడు ఊర్వశిల వరసుగా సంతానమును పొందగోరెను. ఊర్వశితో మైథున సుఖము పొంది పుత్రుని బడయుటయే అతని ఏకైక కోరిక. వేరు మాటలలో పురూరుని హృదయం ఎంత కామవర్ణమై ఉండేననగా యజ్ఞము చేయునప్పుడు అతడు యజ్ఞేశ్వరుడగు విష్ణువుని తలంపక ఊర్వశినే తలంచెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. తస్య నిర్మందనాజ్జాతో జాతవేదా విభావసుః త్రయ్యా సా విద్యయా రాజ్ఞా పుత్రత్వే కల్పితస్త్రీవృత్. సుబ్రహ్మణ్య ప్రభుజీ అనువాదం చదవండి. భాష్యం లక్ష్మీ పార్వతీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పురూరవుడు అరుణులను మదించగా అగ్ని పుట్టెను. ఆ అగ్నిచే మనుజుడు భౌతిక భోగమునందు పూర్ణ సాఫల్యమును బడయగలడు. అంతేగాక శౌక్రజన్మము, మంత్రదీక్ష, యజ్ఞ నిర్వహణము అను మూడింటి యందు పవిత్రుడు కాగలడు. ఆ మూడును ఆ ఉ మా అను అక్షరముల కలయికతో ఆవాహనము కావింపబడను. ఈ ప్రకారం ఆ అగ్ని పురూరవుని పుత్రునిగా భావింపబడెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. వేద పద్ధతిని అనుసరించి మనుజుడు వీర్యము చక్రం ద్వారా పుత్రుని బడయవచ్చును. దీక్ష ద్వారా ప్రామాణికుడు శిష్యుని బడయవచ్చును. యజ్ఞము ద్వారా పుత్రుని లేదా శిష్యుని బడయవచ్చును. అందువలన పురూరువుడు అరణులను అందించి అగ్నిని పుట్టించగా అది అతని పుత్రుడయ్యను. వీర్యము ద్వారా గాని, దీక్ష ద్వారా గాని, యజ్ఞము ద్వారా గాని మనుజుడు పుత్రుని బడయవచ్చును. ప్రణవ మంత్రము, ఓంకారము ద్వారా ఈ 3 పద్ధతులను ఆవాహనము చేయవచ్చును. అందువలన అరణులను మదించుటచే పుత్రుడు ఉదయించునని నిర్మాంద అను పదము సూచించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. తేనా యజత యజ్ఞేశం భగవంతామదోక్షజం ఊర్వశీ లోకమన్విచ్చన్ సర్వదేవామయం హరిం. నాగం సునీత మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో ఉత్పన్న మగును వరకు చదవండి. అడప శ్రీదేవి మాతాజీ మిగతా భాష్యం అంతా చదవండి. హరే కృష్ణ ప్రభుజీ.
ఊర్వశి వసించడి లోకమును చేరగోరిన వాడే పురూరవుడు ఆ అగ్నిచే యజ్ఞమును నిర్వహించి యజ్ఞభోక్తయగు శ్రీహరిని సంతృప్తిపరచెను. ఆ విధముగా అతడు ఇంద్రియానుభూతికి పరమైన వాడు సర్వదేవమయుడు నగు భగవంతుని ఆరాధించెను. భాష్యం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం అని భగవద్గీత యందు తెలుపబడినట్లు మనుజుడు పోగోరిన ఏ లోకమైనను యజ్ఞలోకం యగు భగవంతుని సంపత్తియే. అట్టి భగవానుని సంతృప్తి పరచుటయే యజ్ఞ ప్రయోజనము. ఇదివరకే పలుమార్లు వివరించినట్లు ఈ యుగమునందు హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన యజ్ఞమే శ్రీకృష్ణుని సంతృప్తి పరుపగలిగిన ఏకైక యజ్ఞము. ఆ దేవదేవుడే సంతృప్తి చెందినప్పుడు భౌతికము ఆధ్యాత్మికమునైన ఏ కోరికైనను తీరగలదు. యజ్ఞాద్భవతి పర్జన్యః అని కూడా భగవద్గీత 3.14 యందు తెలుపబడినది. విష్ణువు కొరకు యజ్ఞం ఆచరించుటచే తగినంత వర్షము కురియగలదు. అప్పుడు భూమి సమస్తము ఉత్పత్తి చేయుటకు సమర్థమగును. సర్వకామదుగామహి. మనుజుడు ధరణిని సక్రమముగా కొనగలిగినచో ధాన్యము, పండ్లు, పూలు, కాయగూరలతో సహా సమస్తమగు జీవన అవసరములను పొందగలడు. అక్కడి వరకేనా? హరే కృష్ణ. ఉత్పన్నమగు అందువలన సర్వకామ దగు మహి భాగవతము 1.10.4 అని చెప్పబడినది. అనగా యజ్ఞ నిర్వహణముచే సమస్తము సాధ్యపడును. అందువలన పూర్వుడు భౌతికమైన దానిని కోరినప్పటికీ యథార్థమునకు దేవదేవుని ప్రీత్యర్థమై యజ్ఞమును నిర్వహించెను. భగవంతుడు అధోక్షజుడు అనగా పూర్వుని యొక్క అన్యుల యొక్క అనుభూతికి పరమైన వాడు కనుక జీవుని అభీష్ట సిద్ధికి ఏదో ఒక రకమైన యజ్ఞమును తప్పక చేయవలసి ఉండును. మానవ సంఘము వర్ణాశ్రమ ధర్మ విధానమును అనుసరించి 4 వర్ణములు 4 ఆశ్రమములుగా విభజింపబడినప్పుడే యజ్ఞ నిర్వహణము సాధ్యమగును. అట్టి క్రమ పద్ధతి లేకుండా ఎవడునూ యజ్ఞమును నిర్వహింపజాలడు. యజ్ఞ నిర్వహణము లేనప్పుడు ఎటువంటి భౌతిక ప్రణాళికయు మానవ సంఘమును ఎన్నడును సుఖభాగులను చేయజాలదు. కనుక యజ్ఞ నిర్వహణకై ఎల్లరూ ప్రోత్సహించవలెను. ఈ యుగమునందు సంకీర్తన యజ్ఞమే ఉపదేశించబడినది. హరే కృష్ణ మహామంత్రమును వ్యక్తిగతముగా జపించుట లేదా సమిష్టిగా కీర్తనము కావించుటయే సంకీర్తన యజ్ఞము. ఇది మానవుల సమస్త అవసరములను తీర్చగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏం చేశారు పురూరవుడిన? ఆయనకి యజ్ఞాలు ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానం అంతా కూడా ఆయనకి మనసులోనే వచ్చేసింది. ఆయనకి అంతా కూడా నాలెడ్జ్ అంతా కూడా, ఎందుకంటే త్రేతాయుగం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఆయన ఏం చేశారు, ఎక్కడైతే యజ్ఞస్థలిని వదిలిపెట్టారో అక్కడికి వెళ్ళి యొక్క వృక్షం ఉందన్నమాట. సో ఆ యొక్క అశ్వత్థ వృక్షం అనేది ఉంటే కనుక ఆ యొక్క వృక్షం యొక్క 2 ముక్కలు తీసుకుని దాంతో ఆయన అగ్నిని ప్రజ్వరిల్లే చేయడానికి ఆయన ప్రయత్నించారనమాట. సో ఆయన ఎలా అనుకున్నారు అంటే కనుక పైన ఉన్నటువంటి భాగాన్నేమో ఊర్వశి, కింద ఉన్నటువంటి భాగాన్ని ఊర్వశి అనుకుని, పైన అరణి నేను అనుకుని, మధ్యలో ఉన్నది ఏంటి పుత్రుడు అనుకుని ఆయన దాన్ని మదిస్తూ ఉంటే కనుక దాని నుంచి అగ్ని వచ్చింది అనమాట. సో 3 రకాలైనటువంటి పుత్రులు. ఒకడు ఎలా అంటే కనుక మనకి వీర్యం ద్వారా భార్య ద్వారా సంప్రాప్తించిన వాడు పుత్రుడు. అదే విధంగా గురువు ఎప్పుడైతే కనుక శిష్యుని స్వీకరిస్తాడో అతను కూడా పుత్రుడు. అదే విధంగా ఇక యజ్ఞంలో కనుక అగ్నిని ప్రజ్వరిల్లపు చేస్తే కనుక అది కూడా పుత్రుడు అవుతారనమాట. సో ఇక్కడ ఈయన యజ్ఞం చేస్తూ ఉన్నాడు. సో యజ్ఞం ఎలా చేయాలి అని చెప్పేదంతా కూడా ఆయనకు మనసులోనే వచ్చింది. యజ్ఞం చేస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఏంటంటే కనుక మనసంతా కూడా ఎక్కడుంది? ఊర్వశి మీద ఉంది అనమాట. సో ఇది వరకు స్కూల్లో టీచర్ గారు మమ్మల్ని అనేవారు అనమాట, బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అనమాట. సో క్లాస్ లో వాడు వింటూనే ఉంటాడు, పాఠం అంత శ్రద్ధగానే ఉంటాడు, కళ్ళు తెరిచే ఉంటాడు, కానీ మనసు మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అనమాట వాడికి. అప్పుడు వాడిని ఎరా ఇది ఏమైంది అని చెప్పాను ఏదో ప్రశ్న వేస్తే కనుక వాడు చెప్పలేడు, ఏం జరుగుతుందిరా అంటే వాడు చెప్పలేడు. అప్పుడు వాడిని లేచి నుంచో పెట్టారు అనమాట, బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ అనేవాడు అనమాట. సో అలాగా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. మనం కూడా ఏదో పని చేస్తూ ఉంటాం కానీ మన మనసు ఎక్కడో వేరే విషయం మీద ఆలోచిస్తూ ఉంటుంది అనమాట.
సో అలాగే పురూరవుడు కూడా ఏంటంటే కనుక ఆయన యజ్ఞం చేస్తూ ఉన్నాడు కానీ మనసంతా కూడా ఊర్వశి మీదే ఆయనకు ఆలోచన ఉందన్నమాట. సో ఈ డిస్కషన్ ఎందుకు మనకి ఇంత ఎలాబరేట్ గా మనకి ఇక్కడ ఆ, భాగవతంలో చెప్తున్నారు అని అంటే కనుక, సో యొక్క కామం గురించి ఎందుకు ఇలాగ ఉండకూడదు, ఏమవుతుంది, ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పేసి మనకి అర్థం చేసుకోవడానికి అన్నమాట. సో ఇంతకు ముందు కూడా ఇలాంటి ఒక అగ్నిధర వృత్తాంతం కూడా మనం ఇలాగే తెలుసుకున్నాం. అగ్నిధరుడు కూడా ఏం చేస్తాడు ఆయన, ఆ అగ్నిధరుడు కూడా ఇలాగే ఒక అప్సరసను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన ఆ చాలా జపం అంతా కూడా చేస్తే గనుక బ్రహ్మదేవుడు ఒక అప్సరసను ఇస్తారనమాట. ఆయన కూడా ఇదే విధంగా ఆ యొక్క అప్సరస యొక్క మాయలో ఆయన కూడా పడిపోతారనమాట మొత్తం పూర్తిగా. సో ప్రియంవ్రత లాంటి గొప్ప కుమారుడు, గొప్ప వ్యక్తికి ఆయన కుమారుడు, భాగవతోత్తముడు అయినా సరే అగ్నిధరుడు ఏమయ్యాడు, ఆయన స్వర్గానికి మాత్రమే వెళ్ళగలిగాడు అనమాట. సో ఇక్కడ పురూరవుడు కూడా అదే విధంగా ఆ ఆ యొక్క స్త్రీ పట్ల చాలా ఆకర్షణ పెంచేసుకున్నారనమాట. సో ఎలా అయితే కనుక ఏం చేశారనమాట, ఎలా అయినా సరే నేను ఊర్వశి ఉన్నటువంటి లోకానికి వెళ్ళిపోవాలి, ఊర్వశితో పాటు నేను ఉండాలి అని చెప్పేసి ఆయన యజ్ఞం అంతా కూడా చేసి మొత్తానికి ఎలా అయితే కనుక శ్రీహరిని ఆయన సంతృప్తి పరిచారనమాట. సో ఆ విధంగా శ్రీహరి ఆయన చేసినటువంటి యజ్ఞానికి ఆయన సంతృప్తి చెందారనమాట. హరే తర్వాత కృష్ణ ప్రభుజీ. అరణులు అంటే చెక్క ముక్కల ప్రభుజీ? అరణులు అంటే కనుక ఫైర్ వస్తుంది అనమాట, చెక్కముక్కలే అనమాట. సో ఇదివరకు అయితే కనుక మంత్రాలతోటి ఆ యొక్క ఫైర్ అనేది రావాలి. యజ్ఞం అంటే కనుక మనం ఏదో అగ్గిపెట్టితోనో లేకపోతే వేరే వాటితోనో ఫైర్ రాకూడదు అనమాట. సో యజ్ఞం అనేటువంటిది ఎలా ఉండాలి అంటే కనుక చెక్కల రాపిడితోటి చెయ్యాలి, లేకపోతే కనుక మంత్రంతో చెయ్యాలన్నమాట. సో యజ్ఞం ఇట్లా కంపల్సరీ. మనం మజ్జిగ తిప్పినట్టు తిప్పారు ప్రభుజీ, ఇక్కడ హోమం చేస్తారండి ఆలయంలో. అవును, అలాగే కింద అలాగే చెక్క మీద చేస్తారు. పెట్టి. కవ్వం ఇద్దరు ముగ్గురు కలిపి చేస్తారు. పైన అదే ఒకళ్ళేమో గట్టిగా నొక్కుతారు, ఇంకొకళ్ళేమో నొక్కుతారు. మజ్జిగ తిప్పినట్టు ఇలా బలవంతంగా చేస్తారు. యాక్చువల్ గా అది మెకానికల్ ప్రాసెస్ అది. సో ఇంచుమించు అలాగే ఈయన పురూరవుడు కూడా అదే విధంగా చేశారనమాట. ఏక ఏవా పురా వేదః ప్రణవా సర్వవాङ्మయః దేవో నారాయణో నాన్యా ఏకోగ్నిర్వర్ణ ఏవ చ. చందన మాతజీ మీరు అనువాదం చదవండి, భాష్యం లక్ష్మీ నాగేశ్వరి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. తొలియుగమగు సత్యయుగం నందు బీజరూపమగు ప్రణవ ఉండంతే సమస్త వేదమంత్రములు సమ్మితమై ఉండే అనగా అదర్వ వేదము ఒకటియే సమస్త వేద జ్ఞానమును మూలమై ఉండను. దేవదేవుడగు నారాయణుడు ఒక్కడే ఆరాధ్య దైవము. దేవతారాధనము చెప్పబడలేదు. అగ్ని కేవలము ఒకటియే ఉండేది. మానవ సంఘంన హంస అను ఒకటే వర్ణము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధనప్రణం. భాష్యం. సత్యయుగమునందు కేవలము ఒక వేదమై ఉండేది, 4 కాదు. తదనంతరము కలియుగనారంభమున ఒక అదర్భ వేదము, కొందరు యజుర్వేదమని చెప్పుదురు. మానవుడు సులభత కొరకు సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అధర్మ వేదం అనుచు 4గా విభజించబడినది. సత్యయుగమునందు ఓంకారమే తత్ సత్ మంత్రము. అదే ఓంకారము ఇప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రముగా ప్రకటమైనది. బ్రాహ్మణుడు కానిదే ఎవడును వాంఛిత పరిస్థితికి ఓంకారమును జపింపజాలడు. కానీ కలియుగమునందు దాదాపు ప్రతి ఒక్కరూ శూద్రుడే కనుక ప్రణవోచ్చరణకు అనర్హుడు. అందువలన శాస్త్రములలో హరే కృష్ణ మహామంత్ర జపము ఉపదేశించబడినది. ఓంకారమ మంత్రము లేదా మహామంత్రము, హరే కృష్ణ కూడా మహామంత్రమే. దేవదేవుడు వాసుదేవుని సంబోధించుటయే ఓంకారము ఉచ్చరించుటలోను ప్రయోజనము. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మహామంత్ర జపము యొక్క ప్రయోజనము కూడా అది. హరే ఓ భగవత్శక్తికి, కృష్ణ హే కృష్ణ. హరే ఓ భగవత్శక్తికి, రామ ఓ దేవదేవ.
పరమభోక్త వేదలక్ష్యమైన వేదచ్చ సర్వే రహేమేవ వేద్యం శ్రీహరియే ఏకైక ఆరాధ్య దైవం దేవతారాధము రాధము రాధనముచే మనుజుడు చెట్టు యొక్క కొమ్మలకు రెమ్మలకు నీరు పోసినట్లుగా భగవంతుని వివిధ అంగములకు అర్చించిన వాడగును. కానీ సర్వవేదమయుడు నారాయణుని ఆరాధించుట చెట్టు మొదలకు నీరు పోయిట వంటిది. ఆ విధముగా చెట్టు యొక్క కాండమునకు కొమ్మలకు రెమ్మలకు నీరందగలదు. కేవలము నారాయణుని అర్చించి ఏ విధముగా జీవన అవసరములను తీర్చుకొనవచ్చునో సత్యయుగమునందు జనులు ఎరిగి ఉండిరి. భాగవతమునందు చెప్పబడినట్లు అదే ప్రయోజనము కలియుగమునందు హరే కృష్ణ మహామంత్ర జపము ద్వారా సిద్ధించగలదు. కీర్తన దేవ కృష్ణస్య ముక్త సంగ పరం ప్రజ్యతే. హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనములచే మనుజుడు భవబంధ ముక్తుడై భగవద్ధామమునకు చేరుటకు యోగ్యుడగును. హరే కృష్ణ. పురూరవాన్ ఏవాసీత్ త్రయీ త్రేతాముఖే నృపా అగ్నినా ప్రజయా రాజా లోకం గాంధర్వమేవాన్. హాయ్ మాతాజీ, చదవండి అనువాదం భాష. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. పరీక్షిన్ మహారాజా త్రేతాయుగారంభమున పురూరవుడు కర్మకాండ యజ్ఞమును ఆవిష్కరించెను. యజ్ఞాగ్నిని పుత్రునిగా భావించిన పురూరవుడు ఆ విధముగా తాను కోరినట్లు గంధర్వలోకమునకు వెడలగలిగెను. భాష్యము. సత్యయుగమునందు నారాయణుడు ధ్యానము ద్వారా అర్పింపబడెను. కృతే అధ్యాయతో విష్ణు. నిస్సందేహముగా ఎల్లరూ సదా విష్ణువునే ధ్యానించి సాఫల్యమును బడసిరి. దాని తర్వాత యుగము త్రేతాయుగమునందు యజ్ఞ విధానం ఆరంభమయ్యెను. త్రేతాయం యజతో మకైహే. కనుకనే ఈ శ్లోకమున త్రయీ త్రేతాముఖి అని చెప్పబడినది. అనుష్ఠానము సాధారణంగా కర్మకాండ అని పిలువబడును. స్వయంభువ మన్వంతర ఆరంభమున త్రేతాయుగమునందు ప్రియవ్రతాదులచే కర్మకాండ ఇదే రీతిగా వనరింపబడినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. శ్రీమద్ భాగవతమునందలి పురూరవుడు ఊర్వశిచే మోహితుడగుట అను నవమ స్కందంలోని 14వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. సో ఏమైంది, ఆయన పురూరవుడు ఆ యొక్క అగ్నిని ప్రజ్వరల చేసి దాని ద్వారా ఆయన కర్మకాండకు సంబంధించినటువంటి యజ్ఞాన్ని నిర్వర్తించి విష్ణువు ఆయన సంతృప్తి పరిచారు. యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశము సంతృప్తి పరిచిన తర్వాత ఆయన స్వర్గలోకానికి ఆయన వెళ్ళగలిగాడు. సో ఇది పురూరు యొక్క వృత్తాంతము మనకి ఇక్కడ అయిపోతుంది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఊర్వశికి అక్కడి నుంచి మళ్ళీ చంద్రవంశం ఎలాగ కంటిన్యూ అయిందని చెప్పేసి మనము వచ్చే అధ్యాయంలో మనము చూద్దాము. సో 15వ అధ్యాయము. సో పరశురామ అవతారము. మహాలక్ష్మి మాతాజీ చదవండి, అనువాద అధ్యాయ సారాంశం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. మాతాజీ మీరు సత్యవతి వరకు చదవండి, ఆ తర్వాత పద్మిని మాతాజీ ఆ చివరి దాకా చదవండి. అలాగే ప్రభు. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు. ఐల వంశజుడకు గాది చరిత్రమునకు ఈ అధ్యాయము వర్ణించును. ఊర్వశి గర్భమున ఆయువు, శృతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు అను 6 పుత్రులు జన్మించిరి. శృతాయువు తనయుడు వసుమానుడు, సత్యాయువు పుత్రుడు శృతంజయుడు, రయుని పుత్రుడు ఏకుడు, జయుని పుత్రుడు అమితుడు, విజయుని సుతుడు భీముడు, అతని పుత్రుడు కాంచనుడు, కాంచనుని పుత్రుడు ఓత్రుకుడు, అతని పుత్రుడు జహ్నుడు. జహ్నువు యొక్క వృక్కలో గంగాజలమునంతటిని త్రాగి ప్రసిద్ధి చెప్పిరు. జాహ్నుని వంశజులు వరుసగా పురువు, బలాకుడు, అజకుడు, కుశుడు అనువార్లు. కుశునుకు కుసుంబువు తనయుడు వసువు, కుశునాభుడు అను పుత్రులు కలిగిరి. కుశాంబువు నుండి గాది జన్మించును. అతని పుత్రిక నామము సత్యవతి.
హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ దండ ప్రణామాలు. సత్యవతి అధిక మొత్తములో శుల్కమును సమర్పించి రుచిక ముని ఆమెను వివాహమాడెను. రుచిక ముని వలన సత్యవతి గర్భమున జమదగ్ని జన్మించను. జమదగ్ని సుతుడే రాముడు లేదా పరశురాముడు. కార్తవీరార్జునుడు రాజు జమదగ్ని యొక్క కామధేనును అపహరించినప్పుడు పరశురాముడు అతనిని వధించను. పరశురాముడు దేవదేవుని శక్తాంశ అవతారమని పండితులు దాన చేసి పిమ్మట పరశురాముడు క్షత్రియ వంశమున 21 మార్లు నశింపజేసెను. పరశురాముడు కార్తవీరార్జుని వధించిన పిమ్మట రాజును వధించుట పాపమనియు బ్రాహ్మణుగాతడు అపరాధమనియు సహించవలసి ఉండదనియు జమదగ్ని అతనితో పలికెను. అందువలన పాపమునకు ప్రాయశ్చిత్తంగా తీర్థాటనము చేయమని జమదగ్ని పరశురామునికి ఉపదేశించను. హరికృష్ణ రోజు థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఈ యొక్క అధ్యాయంలో మనం పరశురామ అవతారం గాది వంశజుల గురించి మనము తెలుసుకుంటాం అన్నమాట. సో అది మనం కంటిన్యూ డిస్కషన్ రేపు మనం కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ.